ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానానికి ఆలస్యానికి చింతిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఆదివారం 11:30 నుంచి 12:30 వరకు విశిష్టమైనటువంటి కొన్ని వర్తమానాలు అందించాలనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించాం. ఇప్పటి వరకు చిన్న బిడ్డలు వర్షిప్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అలా కొనసాగింది. ప్రైజ్ ద లార్డ్. ఏదేమైనా దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడానికి, దేవుడి గృహంలో కలిసి అందరం ఈ రీతిగా కలవడానికి దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వర్తమానాన్ని వినడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవను సజీవుడవైన తండ్రి, నీ ఘనమైన నామాన నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మాకు అవసరమైన మాటలు మాట్లాడండి, ఆలోచనలు ఇవ్వండి, తలంపులు ఇవ్వండి, కృపను అనుగ్రహించండి. వాక్యమైన తండ్రి అయిన దేవా, వాక్యమైన కుమారుడైన దేవా, వాక్యమైన పరిశుద్ధాత్మ దేవా, నీవే ఆది నుంచి అంతవరకు ముందుండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సో డియర్ ఫ్రెండ్స్, once again I wish you all a very good Sunday and I really welcome you all for this wonderful day. సో దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ యాక్చువల్గా యూట్యూబ్లో కూడా రావాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాం. సో ఏదేమైనా కలవడానికి దేవుడు ఇలా అవకాశం ఇచ్చాడు. సో జ్ఞాపకం చేసుకుందాం, మనము ప్రతి సండే కూడా 11 to 12:30 కలుద్దాం. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వాక్య ధ్యానానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆరాధన కూడా జరిపిస్తాం. సో నెక్స్ట్ సండే నుంచి క్రమంగా అన్ని విషయాల్లో కూడా సక్రమమైన పద్ధతిలో ఉండడానికి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. సో దయచేసి ఈరోజు వాక్య ధ్యానం మనము ఫేస్బుక్ అదేవిధంగా వాట్సాప్లో ఇచ్చిన సమాచార ప్రకారం కరోనా COVID-19 అనేటువంటి COVID-19 యొక్క స్వస్థత గురించి లేదా వాటి యొక్క రోగ నివారణ గురించి ప్రభుత్వాలు లేదా ఇతర వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అంటున్నటువంటి విషయాలను గమనించే ప్రయత్నం చేద్దాం. దయచేసి గమనించాలి, లోకంలో ఎంతమంది ఈ వ్యాధితోటి బాధపడుతున్నారో, ఎంతమంది మరణిస్తున్నారో, ఏ విధంగా మరి ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు చేపట్టాయో మనం అన్ని విషయాలను చూస్తూ వస్తున్నాం. ప్రతిరోజు దాని గురించిన లైవ్ అప్డేట్స్లో వస్తున్నాం. ఎవరో ఒకరు ఆ సమాచారాన్ని తీసుకొని వస్తున్నారు. సో మరి ఇటువంటి పరిస్థితి నుంచి మనము గెలవడానికి కావలసిన పరిస్థితులు ఏమిటి, ఏ విధంగా మనము వీటిని గెలవచ్చు, ఏ విధంగా వీటిని మనము నివారణ చేయొచ్చు అనేటువంటి స్థితిని గురించి లాస్ట్ టైం నేను ఈ ప్రోగ్రామ్ను ఆరంభించాను. COVID-19 డైట్ అని, కరోనా డైట్ అనేటువంటి ఓ చిన్న డైట్ ఫార్ములాని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో దానికి పరిచయం చేసి ఆ తర్వాత ఈరోజు ఇంకా కొన్ని డైట్ కంపారిజన్ విత్ ఫిజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ గురించి 2 కంపారిటివ్ స్టడీ మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో బైబిల్ అనేది ఎంత అద్భుతమైంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ రోగము అనేటువంటి స్థితిని ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మనకు సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు, లేదా ఇతర పరిస్థితులను బట్టి, లేదా మన జీవిత విధానాన్ని బట్టి వచ్చేటువంటి లైఫ్ స్టైల్లో వచ్చేసేటువంటి ఇంబ్యాలెన్సెస్ కావచ్చు. అది ఏదైనా సరే మనిషి ఏదో ఒక సందర్భంలో అనారోగ్యానికి గురి అవుతున్నాడు. సో గురి అవ్వడానికి కారణాలు ఏమిటి అని చూసినట్లయితే మనం ప్రకృతిలోని కొన్ని
మార్పులను గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు అత్యధికమైనటువంటి వర్షపాతం ఉందనుకోండి, ఆటోమేటిక్గా మరి ప్రకృతిలో అనేక రకాల మొక్కలు లేదా పరిసరాలన్నీ కూడా కలుషితమైపోయి కలరా ఇటువంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. సో తర్వాత జలుబు, దగ్గు, ఎందుకంటే నీళ్లు కాలుష్యం అయిపోతాయి, ఆ తర్వాత గాలి కాలుష్యం అయిపోతుంది, ఆ తర్వాత ప్రకృతిలో కలుషితమైనటువంటి ఆహార పదార్థాలను లేదా నీటిని స్వీకరించినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మనం సహజంగా చెప్పొచ్చు. సో కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నుండి కూడా క్రిములు, కీటకాలు మన లోపలికి వెళ్ళి మన యొక్క శరీరాన్ని బలపరుస్తాయి, అదేవిధంగా బలహీనపరుస్తాయి. సో మంచి ఆహారం తిన్నప్పుడు మంచి శక్తి ఉత్పన్నమవుతుంది. చెడు ఆహారం తిన్నప్పుడు ఆ లోపల ఉన్న అవయవాలకు సంక్రమించే వ్యాధులు విపరీతంగా ఉంటాయన్నది మనం వైద్య నిపుణుల సలహా వింటూ వస్తున్నాం. సో మరి ఏంటి నివారణ చర్యలు ఏంటి? ఇప్పుడు ప్రకృతిలోనికి ఈ వైరస్ వచ్చింది, ఈ వైరస్ నుంచి నేను ఎలా ప్రొటెక్ట్ అవుతాను, నేను ఏం చేయాలి, భౌతికంగా నేను చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయాన్ని మనము ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈ యొక్క వ్యాధి నుంచి మనం తప్పించుకొని తిరగడానికి ప్రభు కృప, దేవుని దయ, ఆయన కనికరము మానవుల మీద ఉంది. కాబట్టి అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి ఇంకా దేశము వెళ్ళలేదు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సో జరుగుతున్న పరిణామాలన్నిటిని బట్టి దృష్టిలో ఉంచుకొని మరి ఒకవేళ ఇది మనతో వస్తే, మన దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ, మరి దీన్ని ఏ రీతిగా నేను ఇంకా నా హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాను అనే విషయం మీద అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ వ్యక్తిని కదిలించిన హెల్త్ కాన్షియస్ అనేటువంటి విషయం వస్తుంది. ముఖ్యంగా 35 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారిని ఎవరిని కదిలించినా దే హ్యావ్ హెల్త్ కాన్షియస్నెస్. సో ఆరోగ్య సూత్రాలను పాటించేటువంటి విధానంలోనే ఉంటున్నారు. సో నువ్వు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నా, ఏం చేస్తున్నా, ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శక్తిని ఎదుర్కోవాలంటే నీలో దేవుడు ఉంచినటువంటి శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బైబిల్ స్పష్టంగా 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. దేహమును గురించి, అంతరంగమును గురించి మాట్లాడుతుంది. దేహమును గురించి మాట్లాడేటప్పుడు దేహమునకు మూలము రక్తము అని బైబిల్ చెప్తుంది. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలని మనవి చేస్తున్నాను. దేహమునకు మూలము రక్తము. రక్తము లేకుండా రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది జరగదు అన్నది మనము జాగ్రత్తగా గమనించాలి. సో ఎప్పుడైతే రక్తాన్ని మూలం చేసుకొని అధ్యయనం చేసినప్పుడు మనిషిలో వచ్చే ప్రతి వ్యాధిని ఎలా గుర్తించవచ్చు అంటే 2-3 చాలా ప్రక్రియలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ప్రక్రియలో వ్యాధి నిర్ధారణ చేసే ప్రక్రియలను ఒకటి మూత్ర పరీక్షలు అంటారు, రెండవది రక్త పరీక్షలు అంటారు. ఈ 2 చదువుకున్న వారికైనా చదువులేని వారికైనా అర్థమవుతుంది. జ్వరం వచ్చినా, తీవ్రమైన జ్వరం వచ్చినా, తీవ్రమైన జబ్బు వచ్చినా, తీవ్రమైన దగ్గు వచ్చినా, ఏదొచ్చినా ఇమ్మీడియట్గా ఈ మూత్ర రక్త పరీక్షలు చేస్తారు. అందులో నుంచి మన యొక్క బాడీని ఎనలైజ్ చేస్తారు. ఎలా ఎనలైజ్ చేస్తారు అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలో ఉన్న రక్తములో ఉన్నటువంటి పర్సెంటేజెస్, అంటే ఆ రక్తంలో ఉండాల్సినటువంటి ఆ యొక్క లెవెల్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్టులో నుండి వచ్చేటువంటి ద్వారా రోగాన్ని నిర్ధారణ చేస్తారు. ఇది రోగ నిర్ధారణ పరీక్షలు. మరి అంటే మూలం ఏంటి? రక్తము. అంటే రక్తములో ఏముంది అంటే లేవికాండం 17లో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రక్తంలో ప్రాణం ఉంది అని చెప్తుంది. సో మనం ఒక వచనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. అంటే శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన రక్తమును గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే రక్తం గురించి తెలుసుకుంటావో ఆ రక్తాన్ని మనం ఏ రీతిగా ఆరోగ్యంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి. రక్తంలో ఏముందో తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది దాన్ని మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఆ రక్తము నా శక్తివంతమైన రక్తంగా మారుతుంది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము
9వ అధ్యాయములో జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. 4వ వచనం, ఆయన మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, దానిని రక్తమే దాని ప్రాణము. జంతువు యొక్క ప్రాణము కూడా రక్తంలో ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. సత్య విశ్వవిద్యాలయం ఈ ప్రాణము, జీవము, ఆత్మ, శరీరం అనేటువంటి ఓ అద్భుతమైన అధ్యయనాన్ని చేపట్టి వివిధ రకాల కోర్సెస్ ద్వారా ఈ ప్రాణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మేము ఆన్లైన్ కోర్సెస్లో చెప్తున్నాం. అక్కడ మీకు ఇంకా దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రక్తము శరీరానికి మూలమైంది. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్లో జరగండి, ఏదన్నా ఒక ముఖ్యంగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ గురించి ఆలోచించినప్పుడు రక్తాన్ని పరీక్ష చేస్తారు. సో రక్త పరీక్ష చేసి రక్తం తక్కువ ఉందండి, సో మీరు జాగ్రత్త అని చెప్తారు. అలా యాక్సిడెంట్లో కూడా చూసినప్పుడు రక్తం వెళ్ళినప్పుడు ప్రాణానికి ప్రమాదం ఉంది, మనిషి చనిపోయే అవకాశం ఉంది అంటారు. అంటే మనిషి శరీరానికి మూలము ఏంటి అంటే రక్తము. అందుకనే మనిషి 40 రోజులు ఆహారాన్ని తీసుకోకపోయినా, 40 రోజులు నీటిని తీసుకోకపోయినా ఎందుకు సజీవంగా ఉండగలుగుతాడు అంటే మనిషి రక్తంలో ఆ యొక్క శక్తి ఉంది, ఆ రక్తంలో ప్రాణం ఉంది. కనుకనే మనిషిని బ్రతికించడానికి అవసరమైన మూలాలన్నిటిని కూడా ఇస్తుంది. అలా మనుషులు బ్రతుకుతున్నారు. సో మనుషులు బ్రతకడానికి మూలమైంది రక్తం. సో రక్తంలోనే మొత్తం హిస్టరీ ఉందని బైబిల్ చెప్తుంది. రక్తాన్ని అందుకనే ఈ రోజుల్లో వైద్య శాస్త్రులు ఏం చేసినా దే ఆర్ డూయింగ్ ద బ్లడ్ టెస్ట్. సో కాబట్టి దయచేసి టెస్టులు అనేవి మీకు తెలుసు. సో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఏ రోగాన్ని అయినా ఎదుర్కోవాలంటే ముందు మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అనేటువంటి ప్రాణానికి ప్రమాదం తీసుకురావాలి. ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి మాట అది. COVID-19 ఏం చేస్తుంది అంటే మన రక్త కణాల్లోకి వెళ్ళి మన రక్త కణాలలో ఉన్నటువంటి ఆ ప్రవాహం ద్వారా అది మన ఇమ్యూనిటీ సిస్టంతో ఫైట్ చేసి మనలో ఉన్నటువంటి అవయవాలను నాశనం చేసి ఆక్సిజన్ అందకుండా చేసి మనిషిని చంపేస్తుంది అన్నారు. సో మరి అలాంటి మనిషిని చంపేటువంటి వైరస్ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి రక్తము, ప్రాణము ఏ రీతిగా యుద్ధం చేస్తుంది, ఏ రీతిగా దాన్ని గెలుస్తుంది అన్నది మనము తెలుసుకుందాం. ఆ తర్వాత దయచేసి గమనించాలి, ట్రూత్ యూనివర్సిటీ ద్వారా జరగబడుతున్న ఈ తరగతులు, సత్య విశ్వవిద్యాలయం ద్వారా మరి జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా వాక్యముకు వైపు మనిషిని మళ్లించడానికి, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి. సో రక్తంలో ఇంత విలువ, విశిష్టత ఉంది కాబట్టి ఈ రక్తాన్ని మరి ఎలా ప్యూరిఫై చేసుకోగలుగుతాం, ఎలా ఈ రక్తాన్ని మనము బలపరుచుకోగలుగుతాం. ఒక 90 సంవత్సరాలైన 18 సంవత్సరాల యువకుడి రక్తం ఎక్కించుకుంటే బలంగా అవుతాడా? ఇది ఒకసారి ఆలోచించాలి మనం. దానికి ఒక ప్రక్రియ అనేది ఉంది. ఆ ప్రక్రియతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో రక్తానికి ఉన్న ప్రాధాన్యతను కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో రక్తం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. దయచేసి గమనించండి. 4వ వచనంలో రక్తమే దాని ప్రాణమును అనే మాట అంటాడు. ఆ తర్వాత మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, ప్రతి జంతువును నరులను గూర్చి, అంటే ఇక్కడ మూలము ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును అనే మాటను మనం గమనించాలి. సో ఏ విషయంలో అయినా రక్తం అనేది చాలా కీలకమైంది. అందుకనే ఆదికాండం 4వ అధ్యాయంలో మరి రక్తమును గురించి మాట్లాడినప్పుడు హేబేలు రక్తము మొరపెట్టెను అని ఉంది. సో హేబేలు రక్తము ప్లీడ్ చేసింది దేవుణ్ణి ఏమని అనే మాటను మనం చూసాం. సో కానీ ఇక్కడ రక్తము శరీరానికి మూలమై ఉంది అన్న విషయాన్ని ఇంకొక వచనం ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. లేవికాండం 17వ వచనం, 17వ అధ్యాయం, లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము
దేహమునకు ప్రాణము. ఏంటి? రక్తము దేనికి ప్రాణము? దేహానికి ప్రాణం. మనిషి యొక్క శరీరంలో 3/4 నీరున్నప్పటికీ మనిషి యొక్క రక్తం చాలా అవసరమైంది. రక్తము తక్కువైతే మనిషిలో నీటి శాతం ఎక్కువైపోయి మనిషికి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఇక్కడ క్లియర్గా దేహానికి ప్రాణం ఏంటి? రక్తం. ప్రాణము అంటే అర్థం ఆక్సిజన్. సో ఈ యొక్క బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మనకు బలాన్ని ఇస్తుంది అని అర్థం అన్నట్టు. సో ఈ బలాన్ని ఇచ్చేటువంటి ఈ రక్తాన్ని మరి ఏం చేయాలి? అందుకే చూడండి, యవ్వన కాలంలో మనిషి ఎంత దృఢంగా ఉంటాడో రోజు వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి యొక్క రక్తం బలహీనమైపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో అందుకనే ఎస్పెషల్లీ 35-40 రాగానే మన యొక్క ఎముకల దృఢత్వం తగ్గిపోతుంటుంది. మన యొక్క శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు పరిగెత్తినంత స్పీడ్గా ఇప్పుడు పరిగెత్తాం, అప్పుడు చేసినంత బరువు పనులుగా ఇప్పుడు చేయలేం. కారణం ఎందుకంటే మన శక్తి, మనలో ఉన్నటువంటి రక్తము బలహీనమైపోయింది. అంటే అర్థం ఏంటి? మన ప్రాణాధారమైనటువంటి రక్తానికి అందవలసినటువంటి పోషక విలువలు అందటం లేదు. సో ఆ కారణం చేతనే ఈ రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క మూలాలు అనగా రక్తంలో ఉన్నటువంటి శక్తిగల కణాలను ఏమంటామంటే వాటిని వైట్ బ్లడ్ సెల్స్ లేదా ఇమ్యూనిటీ సెల్స్ అని పిలుస్తాం. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే ఈ యొక్క రక్త కణాలు మనలో ఉన్నటువంటి పోరాడేటువంటి రక్త కణాలు లెవెల్స్ తగ్గిపోతుంటాయో మనలో డిసీజెస్ పెరిగిపోతుంటాయి. అందుకే లో ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకు రోగం ఇమ్మీడియట్గా అనేది అటాక్ చేస్తుంది అన్నది మనం చూస్తూ వస్తున్నాం. మరి ఏం చేయాలి? నేను ఏం చేయాలి? నా దేహానికి ప్రాణాధారమైన రక్తాన్ని నేను అభివృద్ధి పరచుకోవడానికి ఏం చేయాలి? చాలామంది డాక్టర్లు చెప్పి ఉంటారు, మీకు చాలామంది పెద్దలు చెప్పి ఉంటారు, ముఖ్యంగా ఆయుర్వేదిక్ పెద్దలు కానీ లేదా ఇప్పుడు వస్తున్న నేచురోపతి కానీ నేచర్ క్యూర్ సంబంధించిన పెద్దలు ఎంతోమంది విషయాలు చెప్తూ వస్తున్నారు. అయినా మన మనసుకు ఎందుకు అది గ్రహించలేకపోతున్నాం? అయినా మన మనసుకు ఎందుకు అది ఎక్కట్లేదు అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఎక్కదంటే మన నాలిక రుచిని ఇష్టపడుద్ది. రుచిని ఎప్పుడైతే ఇష్టపడుద్దో ఆటోమేటిక్గా ఈ శరీరానికి సిగ్నల్స్ పోతాయి. సో మనిషికి అవసరమైనటువంటి అన్నిటినీ దేవుడు ప్రకృతిలో ఉంచాడు అన్నది మన బైబిల్లో లాస్ట్ టైం చూసాం. ఆదికాండం 1:29లో మనిషి ఏ ఆహార నియమాల్లో ఉండాలో ఆ ఆహార నియమ పద్ధతులు ఏమిటో స్పష్టంగా ఉంది. సో కాబట్టి మనిషిలో ఉన్నటువంటి రక్తానికి కావలసిన ఆక్సిజన్ సరిగా అందాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవమున్న ఆహార పదార్థాలని తినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుడు ఆదికాండం 1:22లో కూర మొక్కలను చూద్దాం. 1:29 మరొకసారి. ఎందుకంటే ఆ కూర మొక్కలు మనకి ఏమి ఉత్పత్తి చేస్తాయి? ఎందుకు దేవుడు కూర మొక్కల్ని తినమన్నాడు? ఎందుకు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ కూర మొక్కల నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ యొక్క గింజల్ని తినమన్నాడు, ఫలాలను తినమన్నాడు అంటే చూద్దాం కారణం ఏంటో మీరు పరీక్షించుకోవచ్చు కూడా. ఆదికాండం దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమగును. ఎంత క్లియర్గా ఉంది. సో దేవుడు అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి పచ్చకూరలు, పండ్లు, ఫలాలు, అందులో నుంచి వచ్చే విత్తనాల్లో కావలసిన ఆక్సిజన్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే మెడికల్ టర్మ్ భాషలో ఆల్కలైన్ సంథింగ్ అంటారో, ఆల్కలైన్ అనేటువంటి పదార్థము ఉన్నటువంటిది ఎందులో ఉంది ఎక్కువ శాతము అంటే మనకు ఇవ్వబడినటువంటి కూర మొక్కల్లోనూ ఫలాల్లోనూ మరి బ్రతికి ఉండేటువంటి అనగా పచ్చి కూరగాయల్లో ఇటువంటి పోషక విలువలు ఉన్నాయని ప్రకృతి చెబుతుంది. మనకు బైబిల్ కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ సంగతి చాలామందికి తెలియక మితిమీరినటువంటి ప్రోటీన్ కలిగిన పదార్థాల వైపు మనం దారి మల్లుతూ వస్తుంది. ఆ ప్రోటీన్ పదార్థం అంటే ఉదాహరణకు మాంసకృతులు మనిషికి అవసరమే,
కానీ దేవుడు ఆ మాంసకృతులను దేంట్లో ఉంచాడు అంటే విత్తనాల్లో ఉంచాడు. అలా అని విత్తనాలను అధికంగా తీసుకోమని కాదు, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ని ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటావో నీ రక్తంలో ఎప్పుడు కూడా జీవకణం అలానే బ్రతికుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది దేహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది, ఈ దేహము దేవుని నిమిత్తము. సో ఈ దేహము దేవుని నిమిత్తం కాబట్టి దీన్ని ఏ విధం చేతనైనా నాశనం చేసడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. అది తిండి చేత కావచ్చు, లేదా ఆంతరంగికలో కరిగేటువంటి కోరికలు, వ్యభిచారము కానీ, లేదా అధిక నిద్ర కానీ, అధిక సహవాసము కానీ కూడా శరీరంతో చేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. సో కాబట్టి దేహం ఎవరి నిమిత్తము అంటే దేవుని నిమిత్తమని స్పష్టంగా. మరి దేవుని నిమిత్తమైన దేహాన్ని, సజీవ యాగముగా అర్పించాల్సిన దేహాన్ని క్రైస్తవులం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తము ప్రాణాధారం అని తెలిసినటువంటి క్రైస్తవులమైన మనము ఆ రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఆ రక్తంలో ఉన్న మలినాన్ని బయట పారవేయడానికి నువ్వు ఏ సిస్టమ్ను అవలంబిస్తున్నావు అన్నది ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు తాగే నీరునే ఫిల్టర్ చేసుకొని తాగుతున్నావు. మరి నువ్వు తిని తాగినటువంటి ఆ బ్లడ్లో విషపూరితమైన వాయువులు కలిసిన, విషపూరితమైన పదార్థాలు కలిసిన ఎంత భయంకరంగా నీ శరీరం బాధపడుతుంది ఒకసారి ఆలోచించాలి. అందుకనే తినేటప్పుడు జాగ్రత్తగా తినండి అని చెప్తున్నాం. అంటే మనకు కావాల్సిన విషయం ఏంటంటే శరీరానికి అవసరమైన బ్యాలెన్స్ డైట్ విధానం తెలియాలి. సో దీని కొరకు రాబోయే రోజుల్లో మేము కంప్లీట్గా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మా పేద పాస్టర్స్కు, మా యొక్క ప్రియ మిత్రులందరికీ కూడా మేము ఒక క్యాంపులా ఏర్పాటు చేయబోతున్నాం. అందులో బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ అభ్యాసం స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్ తర్వాత యేసు ప్రభు గురించి బోధ జరుగుతుంది. ఆ తర్వాత అవసరమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి అనే టీచింగ్ జరుగుతుంది, శరీరానికి ఆత్మకు. రెండోది లంచ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, శరీరానికి ఇటు ఆత్మకు. ఆ తర్వాత డిన్నర్ విత్ ద గాడ్ ద ఫాదర్, శరీరానికి ఆత్మకు. ఇలా 3 పూటల టీచింగు, 3 పూటల డైట్ చేసి 3 రోజుల్లో అద్భుతమైనటువంటి సాక్ష్యాలను మేము చూడబోతున్నాం. అందరు ఇప్పుడు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు, దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తారు అన్నవారికి కూడా దేవుని వాక్యము చెప్పిన నియమాలను పాటిస్తే స్వస్థత కలుగుతుంది అని ప్రాక్టికల్గా నిరూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీని కొరకు మీరు ప్రార్థన చేయండి, పార్టిసిపేట్ చేయండి, చెప్పండి. ఇప్పుడు మన రక్తాన్ని శుద్ధి చేసుకునే విధానం గురించి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రక్తంలో బలం రావాలంటే మనం తినాల్సినటువంటి ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే ఎంతోమంది చెప్పారు, చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. పచ్చి కూరగాయలు, పచ్చి ఆకులు, ఆ తర్వాత మంచి విత్తనాలను మనము భుజించాలి. ఎప్పుడైతే భుజిస్తావో అప్పుడు అందులో ఉన్నటువంటి జీవము నీ యొక్క రక్తంలోకి వెళ్ళి నీ రక్తాన్ని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా మేము ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అద్భుతమైనటువంటి మరి కార్యాలను మీరు చూడబోతున్నారు. ఇది ఒకవైపు, ఇది రక్తము అనేటువంటి అంశము ఒకవైపు. ఇంకొక వైపు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాసింది. ఎందుకంటే రక్తము ప్రాణం. దేనికి ప్రాణం? మన శరీరానికి. కానీ మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో చూడడానికి ముందు రక్తం చేసేటువంటి ఒక గొప్ప పని ఏంటో చెప్తున్నాను. గొప్ప పని అంటే రక్త ప్రాణం బాగుంటేనే కదా శరీరం బాగుండేది. అంటే ప్రాణంలో పోరాడే శక్తి ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఉంది. అంటే ఆ ప్రాణాన్ని, ఆ రక్తాన్ని నువ్వు దృఢపరుచుకున్నప్పుడు, రక్తాన్ని నువ్వు బాగా డెవలప్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే నీ శరీరం పోరాడి గెలుస్తుందో ఆ రీతిగానే ఈ లోకంలో నువ్వు క్రీస్తునందున్న వ్యక్తివి ఎలా ఉండాలి, ఎలా జయించాలో చెప్పడానికి రక్తాన్ని ఇంకొక ఆధ్యాత్మిక ఉదాహరణతో
మనం అనుసంధానం చేస్తూ చూద్దాం. 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఓ గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నూరం మేపువాడు అపవాది పడదోయబడున్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తునాదాయను. 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నవారట యేసు రక్తము ద్వారా జయం పొందారట. దేవునికి స్తోత్రం. వాట్ డూ యూ మీన్ దట్? అది ఈరోజు మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన రహస్యం. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయించుట అంటే ఏంటి? తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వానిని జయించిరి అని ఉంది. వానిని అంటే అపవాదిని. మరి అపవాదిని జయించడానికి కావలసినటువంటి ఆయుధాల గురించి మాట్లాడుతున్న మాట. ఎవరి రక్తము? గొర్రెపిల్ల రక్తము. మరి ఈ గొర్రెపిల్ల రక్తం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఈ గొర్రెపిల్ల ఎవరు అని ఆ 12వ అధ్యాయాన్ని, ఆ తర్వాత మనము 5వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే దేవుని గొర్రెపిల్ల అనేటువంటి ఈ యొక్క మాట యేసుక్రీస్తు వారిని గురించి ప్రస్తావించడం జరిగింది. సో యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, గొర్రెపిల్లగా వధించబడ్డారు, ఆయన రక్తము చిందించబడింది, సర్వమానవాళి కొరకు పాపక్షమాపణ కలిగింది. మరి రక్తాన్ని బట్టి జయించడం అంటే ఏంటి? ఆ రక్తము ఎక్కడుంది? ఇప్పుడు ఆ రక్తము మన ఇజ్రాయేలీల ప్రజలకు కనబడ్డగా డోర్ పోస్ట్ల మీద ఏమైనా కనబడుతుందా? ఆ సంహారక దూత దాటిపోవడానికి ఆ యొక్క డోర్ పోస్ట్ల మీద కనబడ్డ విధంగా మన మీద ఏమైనా బ్లడ్ కనబడుతుందా? మరి దాని అర్థం ఏంటి? చాలామంది దాన్ని ఫిజికల్ బ్లడ్గానే గ్రహిస్తూ వస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ స్నేహితులారా. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్తము అనే మాట గొర్రెపిల్ల రక్తము ద్వారాను తామిచ్చిన సాక్ష్యము ద్వారా, 2 పదాలు చూడండి. గొర్రెపిల్ల రక్తం ద్వారా గెలిచారు. ఎలా? గొర్రెపిల్ల రక్తము వారు ఏమైనా చిలకరించారా? గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్ళి మన యూదా దేశంలో ఉందా? ఆయన చనిపోయిన స్థలంలో ఉందా రక్తం? ఎక్కడుంది? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అక్కడ రాయబడ్డ మాట యేసు రక్తము ద్వారా జయించటము అంటే ఏమిటో మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు రక్తము ద్వారా జయించటము అంటే ముందు అసలు యేసు పరలోకంలో రక్తమాంసంలో లేడండి. ఆ రక్తమాంసములో లేని వ్యక్తి రక్తమాంసాలుగా ఎలా మార్చబడ్డాడు అన్నది మనం చూసినప్పుడు, ఆ రక్తమాంసాల్లో ఉన్నటువంటి మహిమలో ఉన్నటువంటి ఆ క్రీస్తు, మహిమలో ఉన్నటువంటి దేవుని కుమారుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచన ప్రకారము ఆ వాక్యమే శరీరధారి అయి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ వాక్యము శరీరము, ఆ వాక్యము శరీరము అని తెలుగులో ఆ అద్భుతమైన మాట రాశారు. శరీరం అనేది ఉత్పన్నం కావాలంటే మూలమేంటి? రక్తము. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో ఆన్సర్ కిందనే ఉంటుంది. వీరు రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అని ఉంది. స్తోత్రం, దేవునికి వందనాలు. సో దేవుని వాక్యము రక్తముగా మారి యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని సృష్టించింది. సో యేసు రక్తము ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీకు నాకు వచ్చినట్టుగా మన యొక్క తల్లిదండ్రులతో సంక్రమించింది కాదు. మరి ఎలా సంక్రమించింది? ఎలా వచ్చింది? ఆయన శరీరం ఎలా ఉత్పన్నమైందంటే యేసు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము రక్తముగా మార్చబడి, వాక్యం రక్తంగా మార్చబడుద్దా అంటే ఎందుకు మార్చబడదు? వాక్యము నీరుగా మార్చబడ్డది కదా, వాక్యం గాలిగా మార్చబడ్డది కదా, వాక్యం భూమిగా మార్చబడ్డది కదా, వాక్యం వృక్షంగా మార్చబడ్డప్పుడు ఎందుకు వాక్యము రక్తంగా మార్చబడదు? ఆ విషయాన్ని గమనించాలి. అంటే వాక్యానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటి అంటే యెషయా గ్రంథం 55:10 వచన ప్రకారం వాక్యానికి ఒక మార్పు చెందేటువంటి శక్తి ఉంది. సో వాక్యము రక్తంగా మారింది. రక్తంగా మారిన వాక్యము యేసు శరీరంగా మారి 30 సంవత్సరాలు మనుషుల్లో బ్రతికి
చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీలోనికి ఎలా అయితే మీరు ఈ పచ్చని కూర మొక్కలు పౌష్టిక ఆహారాన్ని పొందుతున్నారో, బ్యాలెన్స్ ఆహారాన్ని పొంది మీ దేహాన్ని మీరు బలపరుచుకొని వచ్చేటువంటి రోగాలతో పోరాడుతున్నారో, నా ప్రియ స్నేహితులారా, మీ ఆంతరంగిక పురుషుడు బలం పొందాలంటే మీరు తినవలసిన ఒక పదార్థం ఉంది. ఏంటంటే అది నా రక్తము. దేవునికి స్తోత్రం. మీరు తినవలసిన అటువంటి పదార్థము నా శరీరము అని, మీరు తాగవలసింది నా రక్తము, మీరు తినవలసింది నా శరీరము. మీరు ఎప్పుడైతే ఇది తింటారో, ఇది తాగుతారో, వాడికి మరణమే లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడబోతున్నాం. రక్తము ద్వారా విజయం అంటే ఏమిటో మనం గమనించబోతున్నాం. మనం చూసే మాట యేసు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చక్కగా మాట్లాడుతూ వస్తూ అన్నాడు. చూడండి ఒకసారి 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునంది. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నాయందును నేను వాని యందును నిలిచి ఉందును. దేవునికి స్తోత్రం. చూడండి, జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ రీతిగా అయితే నీ శరీరం బ్రతికుండడానికి నువ్వు దాహాన్ని, నీటిని తాగుతున్నావో, ఏ రీతిగా అయితే నీ శరీరం జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారాన్ని భుజిస్తున్నావో, అలానే నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అపవాదిని జయించడానికి కావలసిన ముఖ్యమైన ఆహార నియమం ఏమిటనగా యేసు రక్తాన్ని, యేసు యొక్క శరీరాన్ని తినే ప్రక్రియలోనికి రావాలి. ఆ ప్రక్రియలోనికి రావాలి అంటే ఆ వాక్యాన్ని నువ్వు రక్తముగా మార్చుకొని తాగాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ రక్తంలో ఏముంది? పోరాడే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తంలో గెలిచే శక్తి ఉంది. స్తోత్రం. సో ఇప్పుడు ఆ రక్తము మనకు పరలోకంలో లేదు, భూలోకంలో లేదు. ఎక్కడుందంటే నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యమే రక్తమై, ఆ వాక్యమే జలమై, ఆ వాక్యమే పానమై నీ చేతిలో ఉంది. మరి ఈ వాక్యాన్ని నువ్వు భుజించినప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు తిన్నప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు తాగినప్పుడు ఏమవుతుందట? చూడండి 58వ వచనంలో అద్భుతమైన మాట. 56వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నాయందును నేను వానియందును నిలిచి ఉందుము. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటిది? ఎవరైతే ఈ యొక్క గ్రీన్ లీవ్స్, గ్రీన్ వెజిటేబుల్స్, ఈ యొక్క సీడ్స్ తింటారో వారిలో ఎలా అయితే రక్తంలోనికి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుందో, అలాగే ఆధ్యాత్మిక పోరాటంలో విజయం సాధించడానికి ఆధ్యాత్మిక శత్రువుని, వాడు వేసేటువంటి వైరస్ని రిలీజ్ చేసేటువంటి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే వైరస్లను నువ్వు గెలవాలంటే నీకు కావలసింది ఏంటంటే యేసు రక్తము, యేసు శరీరం కావాలి. మరి యేసు రక్తమును తాగటం తెలుసా? యేసు శరీరమును తినటం తెలుసా? మనకు దొరికితే వదిలిపెట్టకుండా తింటాం. దాన్ని ఏమంటాం? మితిమీరిన ఆశతో తింటాం. మరి ఆ ఆశతో తిన్నప్పుడు మన శరీరం దాన్ని సహిస్తుందా లేదా అని కూడా చూడం, తినేస్తాం. దానివల్ల అన్డైజెస్టివ్ సిస్టమ్ ఏర్పడి శరీరం కానీ దేవుని వాక్యంలోని మాత్రము నీవు నిరంతరం భుజించగలిగేది, నీకు ఎటువంటి హానికని కలిగజేయనటువంటి వాక్యాన్ని మాత్రం భుజించడానికి సమయం దొరకట్లేదు మనకు. తినడానికి మనం 3 పూటల సమయం తీస్తాం, తాగడానికి మనం సమయం తీస్తాం, మిగిలిన వాటన్నిటికీ సమయం వెచ్చిస్తాం. కానీ ఆధ్యాత్మికమైన అల్పాహారాన్ని, ఆధ్యాత్మికమైన మధ్యాహ్న భోజనాన్ని, ఆధ్యాత్మికమైన డిన్నర్ను మాత్రం చేయడానికి మనకు సమయం దొరకదు. ఎందుకు తెలుసా? అందుకే మనం ఓడిపోతున్నాం, అందుకే మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. చూడండి, 10 రోజులు డైట్ చేసి మిగిలిన రోజులు చేయలేని వదిలేస్తే మనిషి బలహీనం అయిపోతాడు. మనిషి మళ్ళీ ఇదంతా మనతో కాదులేండి, మన బ్రతికేదో మనం బతికేద్దాం, ఉన్నది తినేద్దాం అనుకుంటాం. కానీ పోరాడే వ్యక్తి మాత్రం అలా చేయడు. తన పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా, తన పరిస్థితి అనుకూలించకపోయినా చేస్తాడు, గెలుస్తాడు. గెలిచి నేను ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తాను.
ఆరోగ్యం మీద శ్రద్ధ లేదనుకోండి, శరీరాన్ని ఎట్లయినా పెంచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ శరీరం తర్వాత నిన్ను ఎంత బాధ పెట్టుద్దో అది తర్వాత చూడాల్సిన విషయం. కానీ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరం కొరకే ఇంత శ్రద్ధగా ఉన్నప్పుడు నిరంతరం జీవించే నీ ఆత్మ జీవం పట్ల నీ ఆలోచన ఏంటి? ఎల్లప్పుడూ బ్రతికేటువంటి నీ ఆత్మ జీవం కొరకు నువ్వు ఏం తీసుకుంటున్నావు? ఎందుకు మనం ఓడిపోయే జీవితంలో ఉన్నాం? ఎందుకు మనము ఆశీర్వదించలేకపోతున్నాం? మనకంటే వెనుక వచ్చిన వారు ఎంతో ఎదిగిపోతున్నారు, ఎంతో ఆశ్చర్యకరంగా ఆశీర్వదించబడుతున్నారు. వారిని చూసి మనం ఆలోచిస్తున్న ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుంది? మనం ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులం, ఇన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఏంటి మన పరిస్థితి అంటే, మై డియర్ బ్రదర్, యూ హ్యావ్ ఎ లాక్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్. ఈ వైరస్ని జయించేటువంటి రోగనిరోధక శక్తి నాలో లోపమైంది. ఈ సాతాను కుతంత్రాన్ని గెలిచేటువంటి వైరస్ మనలో తగ్గిపోయింది. సో మనకు కావాలి మన ఇమ్యూనిటీ, స్పిరిచువల్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే ఆహారం కావాలి. నీ భోజనంలో మార్పు తీసుకురావాలి. నీ శరీరాన్ని బలపరచుకోవాలంటే నీ భోజనంలో మార్పు తీసుకోవాలి. నీ ఆత్మలో నువ్వు బలపరచబడాలంటే నీ భోజనంలో నువ్వు మార్పులు తీసుకురావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 3, మీరు ఇంకా బలహీనులై ఉన్నారు. వై యు ఆర్ ఇంకా బలహీనులు? మీలో శరీరానుసారమైనటువంటి అసూయలు, కలహాలు, మత్సరాలు ఉన్నప్పుడు మీకు ఇంకా బలమైన ఆహారం ఎక్కడిది? క్షమించలేని హృదయం ఉన్నప్పుడు మీకు బలమైన ఆహారం ఎందుకు? మీరు ఇంకా బలహీనులే. దేవుని వాక్యంలో ఉన్న బలమైన ఆహారం తినడానికి మనం ప్రయత్నం. యేసు అన్నాడు, నువ్వు సాతానుని జయించాలంటే యేసు రక్తం కావాలి. సాతాను తంత్రమును జయించాలంటే నీకు యేసు రక్తం కావాలి. ఇప్పుడు యేసు రక్తం ఎక్కడ దొరుకుద్ది? యేసు రక్తం దొరికే స్థలమే నేను చేతిలో పట్టుకున్నది. మనం తినే ఆహారం ఏమైందో తెలుసా? మనం తినే ఆహారం ఈ యొక్క లాలా జలముతో ఏకమై మన యొక్క డైజెస్టివ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి మన డైజెస్టివ్ సిస్టంలో గ్లూకోజ్గా మారుతుంది. మన యొక్క గ్లూకోజ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ బ్లడ్ సెల్స్గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు మన శక్తి రోగాన్ని పాడే ఈ దేహానికి రోగాన్ని గెలిచే శక్తి వస్తుంది. అందుకే డాక్టర్లు చూడండి, అమ్మ మంచి పండ్లు తినండి, అమ్మ మంచి కూరగాయలు తినండి. ఎందుకు చెప్తారు? ఈ శరీరంలో ఉన్న రోగాన్ని గెలవగలిగే శక్తి రక్తానికే ఉందమ్మా. బయట నుంచి వేసుకునే మెడిసిన్ తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ నీలో ఉండేటువంటి నీ రక్తము, నీ శరీరానికి ప్రాణమైన నీ రక్తాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోగలిగితే, దాన్ని బలపరచుకోగలిగితే నువ్వు ఏ రోగంతో అయినా పోరాటగలుగుతావు. అదే విధంగా ఆధ్యాత్మికమైన నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలంటే నువ్వు తాగవలసిన రక్తము యేసు రక్తము. యేసు రక్తము దొరికేటువంటిది భూమి మీద ఎక్కడ దొరకదు, కేవలం లేఖనాల దగ్గరనే. ఈ లేఖనాన్ని తినడం రావాలి. తినడం అంటే అర్థం, ఎలా తింటాం మనం? తినేటప్పుడు దొరికింది అలా మింగేస్తామా? మింగేదేంటి తెలుసా? చిన్నపిల్లలు మింగుతారు, పాలు మింగేస్తారు, నవలరు తినరు, ద్రవ పదార్థాలను మింగుతాం మనం. కానీ ఘన పదార్థాలు నవిలినప్పుడు వచ్చేటువంటి ఆ లాలాజలపు శక్తి గొప్పది. సో అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్. Start your day with Jesus, because you need a power to overcome your life. నువ్వు పాపమును, రోగమును, నువ్వు శాపమును గెలవడానికి కావలసిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు భుజించకుండా, ఆ వాక్యాన్ని నువ్వు చేయకుండా, మార్నింగ్ లేచి అయ్యా వాక్యం విన్నానయ్యా, టీవీలో పెట్టుకున్నాను, ఫేస్బుక్లో పెట్టుకున్నాను. బ్రదర్, టీవీ, ఫేస్బుక్, యూట్యూబ్ అది తర్వాత విషయం. ఇట్స్ ఎ అవి రెస్టారెంట్ ఫుడ్లు. నీ చేతిలో ఉన్న ఈ భోజనాన్ని, నీ చేతిలో ఉన్న ఈ జీవవాక్యాన్ని నువ్వు వండుకున్నావా? ఎప్పుడైనా తిన్నావా? దీని రుచి తెలుసా? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఏం రుచి చూశాడు? ఇది తిని ఆయన మాటలట జుంటి తేనె దారల కంటే మధురమైనవని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆయన మాటలు తీయగా అనిపించాయి. ఆ మాటలు తిన్నప్పుడు లోపలి నాలుకకు తీయగా ఉంది, కడుపులోకి చేదుగా వెళ్ళిపోయింది. చేదు ఎప్పుడైనా మంచి చేస్తుంది.
చేదుగా ఉన్న వస్తువు తిన్నప్పుడు రోగము ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మరి ఎప్పుడైనా నీ చేతిలో ఉంది? ఎన్ని సంవత్సరాలైంది బైబిల్ కొని? ఎప్పుడైనా బైబిల్ చూసి ఒక అధ్యాయాన్ని ఒక మొత్తపు ఆ పుస్తకాన్ని ఎన్ని రోజులైంది చదివి? ఈ ప్రసంగాలు వింటూ కాలం గడిపేస్తున్నావే. ఆయా పుస్తకాలు చదివి కాలం. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వద్దన్న మెసేజ్లు దొరుకుతున్నాయి. మిడతల దండ వెళ్తే మిడతల మీద మెసేజు, కరోనా వస్తే కరోనా మీద మెసేజ్. నువ్వు బ్రతకడానికి ఏది బ్రదర్? నువ్వు సజీవుడిగా బ్రతకడానికి జీవం గల వాక్యం గురించి ఏం చెప్తున్నావు? తయారు చేసుకున్నావా? నీ కుటుంబం గురించి ఏం తయారు చేస్తున్నావు? నీ సంఘం గురించి ఏం మాట్లాడుతున్నావు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏ వాక్యాన్ని నీ లోనికి పంపిస్తున్నాడు? తెలుసా వాక్యాన్ని లోనికి పంపించుకునేది? తెలుసా వాక్యాన్ని ఎలా తినాలో? చదివితే చాలు సార్ అంటారు. చదివితే ఎన్ని సంవత్సరాలైంది చదివి? ఎందుకు పోవట్లేదు? ఇంకా ఎందుకు గెలవట్లేవా ఆ నేత్రాసను? ఎందుకు గెలవట్లేవా శరీరాసను? ఎందుకు గెలవట్లేవా జీవపుడంబాన్ని? ఎందుకనగా దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని శక్తి దేవుని రక్తంలో ఉంది. సో రక్తంగా మారకపోతే దేహానికి ఎలా ప్రమాదమో, నీ వాక్యాన్ని నువ్వు రక్తంగా మార్చుకోకపోతే నీకు అదే ప్రమాదం ఉంది. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యూ హ్యావ్ టు కన్వర్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు ద బ్లడ్. అదర్వైజ్ ఈ దేహానికి ప్రాణం ఎలా ముఖ్యమో, నీ అంతరంగ పురుషుడికి కూడా ప్రాణము రక్తమే. అది ఏ రక్తము? అమ్మ నాన్న రక్తం కాదు, లేదా మన పితరుల రక్తం కాదు, పౌలు, ఇస్సాకు, యాకోబుల రక్తం కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము, వాక్యమైన రక్తము. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద వర్డ్ ఇన్ టు ద బ్లడ్. యూ హ్యావ్ టు కన్వర్ట్ వర్డ్ ఇన్ టు ద ఫ్లెష్. అదర్వైజ్ ఏ రీతిగా అయితే నీ శరీరము చూడండి, మనం ఎప్పుడైతే తింటామో, మనం తిన్న తర్వాత మన దేవుడు మనకు ఒక కడుపులో సిస్టాన్ని పెట్టాడు కదా. ఆ సిస్టమ్ ఏ పదార్థమైనా తినండి, ఇమ్మీడియట్గా అది కన్వర్ట్ చేసుకోదా అండి? కన్వర్ట్ చేసుకుంటుందా లేదా? ఏ డాక్టర్ని అడిగినా, ఏ మామూలు మెడికల్ విద్యార్థిని. ఇంకొక విషయం ఏంటంటే, 3వ తరగతిలో పాఠం ఉంది డైజెస్టివ్ సిస్టమ్ అని. అందులో మనం తిన్నటువంటి ఆహార పదార్థాలని మన ఇంటెస్టైన్ మార్చేసి గ్లూకోజ్గా చేసేసి బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంది. శరీరం ఎలా పనిచేస్తుందో రాబోయే రోజుల్లో చూద్దాం. ఆధ్యాత్మిక శరీరం గురించి కూడా చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, డూ యూ నో హౌ టు కన్వర్ట్ వర్డ్ ఇన్ టు ద బ్లడ్? బికాస్ యూ నీడ్ ఎ బ్లడ్ టు లివ్ ఇన్ హిస్ బాడీ. యూ నీడ్ ఎ బ్లడ్ టు లివ్ ఇన్ హెవెన్. ప్రైజ్ ది లార్డ్. విచ్ బ్లడ్? ద జీసస్ బ్లడ్. సో వేర్ ఈజ్ ద జీసస్ బ్లడ్? ఎక్కడుంది యేసు ప్రభు రక్తము? నీ దేహము బ్రతకడానికి రక్తం కావాలి, నీ ఆధ్యాత్మిక దేహం బ్రతకడానికి కూడా రక్తం కావాలి, లేదా వాడు నీ ప్రాణాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే వాడు పోరాడాలని ప్రయత్నం చేస్తూ వైరస్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. వైరస్ ఏంటా వైరస్? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. చాలు. మరి దాన్ని ఎలా గెలుస్తావు? బ్లడ్ కావాలి. ఏ బ్లడ్ కావాలి? ఏ పాజిటివా, బి పాజిటివా, ఓ పాజిటివా, లేదా A+B+C కలిసిన పాజిటివా? నో మై డియర్ బ్రదర్, వీ నీడ్ ఎ జీసస్ బ్లడ్. వేర్ ఈస్ ద జీసస్ బ్లడ్? గో అండ్ డ్రింక్. నాకు ఇవ్వండి, నాకు తాగుతాను. నో బ్రదర్, యూ హ్యావ్ టు మేక్ ఎ జీసస్ బ్లడ్. ఏ రక్త దాన శిబిరంలో దొరుకుద్ది? ఈ రక్తం ఇక్కడ. దిస్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ద బ్లడ్. దిస్ బైబుల్ ఈజ్ ద స్టోర్ ఆఫ్ యువర్ బ్లడ్, జీసస్ బ్లడ్. గో అండ్ రీడ్ అండ్ మెడిటేట్. then only you will get a blood conversion. Eat first. Know to how to eat the word of God. అందుకే ట్రూత్ యూనివర్సిటీలో ఆహ్వానిస్తున్నాం. కొత్త కోర్సెస్ని ఇన్వెన్షన్ చేశాం. దీని అంతటి వెనకాల ఏంటంటే, నీ స్వతహాగా నీ ఇంటి దగ్గర నీ ఆధ్యాత్మిక జీవితానికి నీవే ఒక షెఫ్గా మారాలి. దేవుని స్తోత్రం. ప్రకృతిలో దొరికేటువంటి ఆహార నియమాలను బోధిస్తున్న వారి జీవితాన్ని చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న జీవితం చూడండి. నీ వాక్యాన్ని వండుకునే వ్యక్తిగా మారాలి. ఆ వాక్యాన్ని ఎలా వండుకోవాలి? ఆ వాక్యాన్ని వండుకున్న దాన్ని ఎలా తినాలి? ఆ తిన్నదాన్ని ఎలా నేను రక్తంగా మార్చుకోవాలి? ఇలా ఎన్నో రకాల విషయాలు చెప్తున్నాం. స్కూల్ ఆఫ్ సైన్స్, స్కూల్ ఆఫ్ హీలింగ్, స్కూల్ ఆఫ్ కింగ్డమ్లో మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. సత్య విజయం అనేటువంటి ఈ యొక్క ఛానల్ ద్వారా
అదేవిధంగా సత్య మార్గం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా, ట్రూత్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా వాక్యాన్ని బలమైన ఆహారంగా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తున్నాం. రాబోయేటువంటి సెషన్లో కూడా నేర్పిస్తాను. సో కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యేసు చెప్పిన మాటలను అనగా, అందుకే అదే యోహాను సువార్త 6:63లో నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. సో అనగా ఏంటి? యూ హ్యావ్ టు డూ, నీవు యేసు మాటను రక్తంగా జీవంగా మార్చుకోవాలంటే నువ్వు 3 ప్రాముఖ్యమైన స్టెప్స్ చేయాలి. ఏంటా స్టెప్స్? మొట్టమొదటిది, యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి చదవాలి. రెండవది, యేసు ప్రభు వారి జయ జీవితము అనగా ఆ 3 సంవత్సరాలు ఆయన బ్రతికిన బ్రతుకును చదవాలి. యేసు ప్రభు వారి యొక్క బాల్యము నుండి 30 సంవత్సరాల వరకు, అంటే పుట్టుక నుండి 30 సంవత్సరాల వరకు చదవాలి. ఆ తరువాత 30 సంవత్సరాల నుంచి యేసు ప్రభు సిలువ వేసేంత వరకు చదవాలి. 3వ ఇంపార్టెంట్ స్టెప్, యేసు ప్రభు మరణం, సమాధి, పునరుద్ధానాన్ని చదవాలి. ఎందుకంటే మనం గెలిచేటువంటి రక్తము చిందించబడిన స్థలమే యేసు ప్రభు సిలువ. దాన్ని గెలిచిన స్థలము పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? నీవు షెఫ్గా యేసు పుట్టుకను, యేసు ఎదుగుదలను, యేసు యొక్క విధేయతను గురించిన వాక్యాలను చదువుతూ వెతుకుతూ ఉండాలి. రెండవది, ఆ వెతికిన వాక్యాన్ని నీవు పదే పదే విచారిస్తూ ఉండాలి. ఆ విచారిస్తున్న మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో నువ్వు నవిలినప్పుడు ఎలా అయితే ఆ యొక్క పీస్గా అవి అందులో ఉన్నటువంటి ఆ ఆల్కలైన్ అంతా కూడా నోట్లోకి వెళ్ళి జీవాన్ని ఇస్తుందో, అలాగునే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నెమరు వేస్తావో, అనగా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, అప్పుడు అందులో ఉన్న జీవము బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన జీవం రక్తంగా మార్చి నీ ఆధ్యాత్మిక అనగా నీ అంతరంగ పురుషుడికి బలాన్ని ఇస్తుంది. ఆ పురుషుడు అపవాది వేసేటువంటి వైరస్లను గెలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నెంబర్ 1 స్టెప్ ఏంటి? యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ అండ్ గ్రోత్ ఆఫ్ క్రైస్ట్. నెంబర్ 2, యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ నెంబర్ 3, యూ హ్యావ్ టు know about the death, burial and resurrection of the Jesus Christ. This is not enough. Next మనం రాబోయే తరగతుల్లో మనం చూద్దాం. సో ఇలాగునే హోలీ స్పిరిట్ తోటి ఏం చేయాలి, ఇలాగునే గాడ్ ద ఫాదర్ తోటి ఏం చేయాలనేది రాబోయే రోజుల్లో నేర్పిస్తాం. సత్య మార్గం టీవీ అనే ప్రోగ్రాంలో అయ్యగారు దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తున్నారు. దయచేసి ఆ సత్య మార్గం టీవీ అనేటువంటి టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్లోకి రండి. అందరూ మీరు దీవించబడాలని ఆశిస్తున్నాను. మీరు ఓడిపోవాలన్న దేవుని చిత్తం కాదు, మీరు అనారోగ్యంలో ఉండాలన్న దేవుని చిత్తం కాదు. దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మిక ఆరోగ్యం వల్ల భౌతిక సంబంధమైన ఆరోగ్యం వస్తుంది. భౌతిక సంబంధమైన ఆరోగ్యం వల్ల ఆధ్యాత్మిక ఆరోగ్యం రాదు. గుర్తుపెట్టుకోవాలి, ద రూట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ స్టెమ్ అండ్ బ్రాంచ్. వితౌట్ రూట్ దెర్ ఈజ్ నో స్టెమ్ అండ్ దెర్ ఈజ్ నో branch. Without the seed there is no tree. The seed is the word of God. Plant the seed, eat the seed, drink the seed, do it everything. సో కావాలి అంటే ట్రూత్ యూనివర్సిటీ 2 జూన్ నుంచి BTH తరగతులు స్టార్ట్ అవుతున్నాయి. మాతో కలిసి రండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మరి మీరు నిజంగా సిద్ధంగా ఉంటే నాతో కలిసి రండి. కానీ మర్చిపోకండి, నీ దేహానికి ప్రాణము రక్తము, నీ ఆధ్యాత్మిక దేహానికి విజయాన్ని చేకూర్చేది కూడా రక్తమే. ఆ రక్తము నీలో రక్తము, ఈ రక్తము యేసు రక్తము. ఏ రక్తాన్ని నువ్వు తాగుతున్నావు, ఏ రక్తం వైపు నీ ప్రయాణం సాగుతుందో ఒకసారి ఆలోచించుకో. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక్కసారి నిలబడు, నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నా. నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఒక్కసారి నీ హృదయం మీద చేపెట్టుకో. ప్రభు నీతో మాట్లాడాడు. ఇదిగో నువ్వు జయించలేకపోతుండానికి కారణం ఏంటంటే యేసు రక్తమును నువ్వు విస్మరించావు. యేసు రక్తంలో కడగబడ్డావు, కానీ యేసు రక్తాన్ని నువ్వు సువార్త అంగీకరించినప్పుడు ఆ యేసు రక్తం నీ మనసును కడిగినట్లుగా ఇప్పుడు యేసు రక్తం నీలో అంతరంగ పురుషుణ్ణి జయాన్ని ఇవ్వాలని ఆశపడుతుంది. నాతో కలిసి
ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నీ కుటుంబంపై, నీపై, నీ సంఘంపై ఉన్న ప్రతి అనారోగ్యాన్ని దేవుడు దూరపరుస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రభువును మహిమపడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, వి గ్లోరిఫై యు లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ తరగతిలో వచ్చడానికి ముందు మనం సబ్మిట్ చేసుకుందాం. ఒకవేళ నీకు తెలుసో తెలియక పొరపాటు చేస్తే ప్రభు ఎదుట కన్నీటితో ఒప్పుకో. అయ్యా, నేను చేసిన పొరపాటును బట్టి నన్ను మన్నించిన ఆయన, నేను చేసినటువంటి అనాలోచిత ఆలోచనలు బట్టి నన్ను మన్నించిన ఆయన, నా బలహీనత కారణము నేను తీసుకున్న వ్యతిరేకమైన ఆహారం, అందును బట్టి నన్ను క్షమించి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని అయా నీ ఆధ్యాత్మిక వాక్యం వైపు నా మనసును మళ్లించడానికి కృప దయచేయమని. అయా, ఇదిగో నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, వారిని ఇప్పుడే యేసుక్రీస్తు నామమున అయా అనారోగ్యం నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. కుటుంబ కలహాల నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. కేవలం నీ దయా, నీ కనికరం వారి మీద ఉంచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామం నీ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సావాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. We'll meet you tomorrow also. Especially I want to tell you, tomorrow onwards, morning 5:30 to 6:30, there will be a 15 minutes Word of God early morning, Monday, Tuesday, Wednesday, Thursday. 4 days we are going to do, 3 days, 4 days a live program on Facebook. So join with me early morning at 5:30. సో షార్ప్ 5:30 కీర్తనల గ్రంథం మీద ధ్యానం చేస్తున్నాం అబౌట్ జీసస్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.